బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మళ్ళీ తిరిగి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. తాటికొండ రాజయ్య ఆయన కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేసీఆర్ తో రాజయ్య భేటీ కాబోతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు రాజయ్య. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో, స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు రాజయ్య. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. కడియం కాంగ్రెస్ లోకి వెళుతూ ఉండటంతో ఇప్పుడు రాజయ్య డైలమాలో ఉన్నారు. నిజానికి రాజయ్య కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. కడియం శ్రీహరి కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ ను కూడా బీఆర్ఎస్ కేటాయించింది. అయితే ఇప్పుడు కడియం కుటుంబం కాంగ్రెస్ లోకి వచ్చేస్తూ ఉండటంతో రాజయ్య మళ్ళీ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. తిరిగి కేసీఆర్ ను కలవబోతున్నారు తాటికొండ రాజయ్య. ఈ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తాటికొండ రాజయ్యతో టచ్ లోకి వెళ్లారు. ప్రస్తుతం తాటికొండ రాజయ్య హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నారు. తన అత్యంత సమీప స్నేహితుడు, అత్యంత నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు ఇంట్లో రాజయ్య ప్రస్తుతం ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి వారితో టచ్ లోకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ అవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు, నిన్న కడియం కావ్య రాజీనామా చేయడము, పార్టీకి అత్యంత దారుణంగా పార్టీని విమర్శిస్తూ లేఖలో పేర్కొనడము, తర్వాత కడియం శ్రీహరి కూడా పార్టీ మారడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లోకి వెళ్ళడం, ఈ రోజు స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఇంటికి వెళ్లి ఆహ్వానించడము, ఇదంతా చకచకా జరిగిపోయాయి. అనూహ్య పరిణామాలు జరిగిపోయాయి. అసలు కడియం శ్రీహరి కోసము తాటికొండ రాజయ్యను పూర్తిగా పక్కన పెట్టారు. గతంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను ఒక్కసారిగా పక్కకు తప్పించారు. మొన్న జరిగినటువంటి ఆయనను పక్కకు తప్పించిన తర్వాత అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం చేశారు. సో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ రీసెంట్ గా జరిగినటువంటి దాంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో తాటికొండ రాజయ్యకు స్టేషన్ గర్భోస్ టికెట్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకి ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూతురికి టికెట్ అడితే కూతురికి ఇచ్చారు. రాజయ్యకు టికెట్ ఇవ్వట్లేదు, ఎంపీ టికెట్ అనేటువంటిది తెలియడంతో, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గర్భూ నుంచి టికెట్ నిరాకరించడంతో ఎంపీకి అవకాశం ఇస్తామనేటువంటి పార్టీ గతంలో చెప్పింది. ఈసారి కూడా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆయనకు కడియం శ్రీహరి అడ్డుపడ్డారు పార్టీలో. తర్వాత కడియం శ్రీహరి కూతురికి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ పరిణామాలని చోటు చేసుకున్నాయి. తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు కూడా టికెట్ రాకుండా పార్టీ మారేలా కడియం శ్రీహరి వ్యవహరించారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా టికెట్ రాకుండా కడియం శ్రీహరి వ్యవహరించారు. ఇవన్నీ కొద్దిసేపటి క్రితం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేకుండా కడియం శ్రీహరి చేశారంటే ఇవన్నీ కూడా ఆరోపణలు, ఇందాక చెప్పిన ఆరోపణలన్నీ కూడా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్టేట్మెంట్ ట్వీట్ చేశారు. సో అందులో భాగంగా ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తులు రాజీనామా చేసినటువంటి రాజయ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిదాం అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి సరైనటువంటి స్పందన, అక్కడి నుంచి కరెక్ట్ గా యాక్సెస్ లభించకపోవడంతో ఆగిపోయారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా మాత్రమే చేశారు. మనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ప్రకారం రోహిత్ మరికొద్ది సేపట్లోనే తాటికొండ రాజయ్య కేసీఆర్ తో భేటీ అయ్యే కంటే ముందే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే పార్టీని వదిలి వెళ్లారో వాళ్ళని మళ్ళీ తిరిగి పార్టీలోకి రానివ్వం, కొత్త క్యాడర్ పార్టీలోనే పెరుగుతుందని మళ్ళీ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రాజయ్యని తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆ పార్టీలో టికెట్ కేటాయించలేదు. రాజయ్యకు రాజీనామా మాత్రమే చేశారు. ఏ ఇతర పార్టీలో జాయిన్ కాలేదు ఇంకా తాటికొండ రాజయ్య. ఆయన రాసినటువంటి రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటూ మరొక స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాటికొండ రాజయ్య తన అత్యంత సన్నిహితుడు ఒక ఫ్రెండ్ దగ్గర ఆయన ఇంట్లో హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్తా ఉన్నారు. ఆయన రాజయ్య రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఆయన మరికొద్ది సేపట్లోనే డైరెక్ట్ గా ఈ పార్టీ నేతలకు సూచించినటువంటి మేరకు రాజకీయంగా ఆయన రాజీనామా లేఖ పైన ఒక ప్రకటన చేస్తూ ఉపసంహరించుకుంటూ పార్టీలో కొనసాగడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడతారు. నేరుగా ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో కేసీఆర్ దగ్గరికి వెళ్లి కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా
కడియం కావ్య నిలబడ్డా, కడియం శ్రీహరి అక్కడి నుంచి ఎంపీగా నిలబడ్డా వారిపైన పోటీగా నిలబడడానికి రాజయ్య సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా పార్టీ కూడా కడియం శ్రీహరి పైన చాలా సీరియస్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో ఆయన పైన రాజయ్యను నిలబెట్టి కడియం శ్రీహరిని ఓడించాలి అనేటువంటిది తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతా ఉంది. అందులో భాగంగానే పొలిటికల్ రైవల్ గా, అంటే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరికి పొసగలేదు గతంలో కూడా. ఇప్పుడు పార్టీలు మారుతుండడంతో ఆయన పైన పోటీకి చేసి రాజయ్య విజయం కోసం పార్టీ కృషి చేయాలి అనేటువంటిది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారు. 6 నెలల లోపల అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆయనకున్నటువంటి అనుభవంతో, పొలిటికల్ రాజకీయ అనుభవంతో ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అమలు చేసే పరిస్థితి లేదు. తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ఇప్పుడు ఆయనే పార్టీ మారుతున్నారు, కూతురు ఆయన ఇద్దరు పార్టీ మారుతా ఉన్నారు. తీవ్రంగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి రాజయ్యను ఆయన పైన పోటీకి దింపాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తా ఉంది. సాయంత్రం రాజయ్య కేసీఆర్ తో భేటీ కానున్నారు ఫామ్ హౌస్ లో. రైట్ మధు, బీఆర్ఎస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానించబోతున్నారు. అనంతరం కేసీఆర్ తో రాజయ్య భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు రాజయ్య. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారు. కడియం కాంగ్రెస్ లోకి వెళుతూ ఉండటంతో ఇప్పుడు మళ్ళీ రాజయ్య పునరాలోచించుకుంటూ ఉన్నారు. తిరిగి కేసీఆర్ ను కలిసి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లి వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉండాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.